హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ రోజు నేను మార్నింగే లేచేసాను అనమాట. ఎందుకంటే ఈ రోజు ఇంట్లోనే టిఫిన్ రెడీ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఏమో అలాగా వర్షం పడుతూనే ఉంది. ఇంకా బయటకు వెళ్ళి అస్తమాన్ టిఫిన్ తినేవాళ్ళం అనమాట. ఇంతకుముందు అయితే తెచ్చుకొని తినేవాళ్ళం, ఆయన అయితే తీసుకొచ్చేవాడు. ఇంక ఇంట్లోనే గోధుమ పిండి ఉంది. గోధుమ పిండితో నేను చేయాలా అని చూశాను అనమాట. చాలావే చూశాను. ఇంకా పూరీలు అయితే చేద్దాం కదా అని చెప్పేసి పూరీ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్ పెట్టుకొని పూరీలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. నేను చూస్తున్నారు కదా, పూరీలు కూడా ఎంత బాగా వచ్చాయి అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా పూరీ కోసం అయితే కూర ఏముందంటే నిన్నే పకోడీ చేసేసుకున్నాం కాబట్టి శనగపిండి అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి బంగాళదుంపలు అయితే మెత్తగా ఉడికించేసుకొని బంగాళదుంపలతో కూర అయితే చేసేసుకున్నాను అనమాట. నేను పూరి కూర లాగా మెత్తగా. మా ఆయన ఆఫీస్కి వెళ్తారు కాబట్టి లంచ్ బాక్స్ కోసం నేనైతే వైట్ రైస్ పెట్టేశాను. మిల్ మేకర్స్ కొన్ని ఉంటే మిల్ మేకర్స్ను వంకాయలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. వంకాయ మిల్ మేకర్ కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా పూరీలు అయితే వేసేసుకున్నాను కదా, పూరి అయితే కూర వేసేసి 2 పూరీలు వేసేసి మా ఆయనకి అయితే పట్టుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్పు బాబా. ఈ రోజు మా ఆయనకి పూరీలు అయితే చాలా బాగా నచ్చాయంట. చూసి నాకైతే రివ్యూ ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈ పూరి అనేది గోధుమ పిండితో చేసిందే. జనరల్గా హోటల్లోని తర్వాత బయట ఏదైనా రెస్టారెంట్లో పూరి తింటే అది పూరి పిండి అంటే మైదా పిండితో చేస్తారు. కానీ ఇది స్వచ్ఛమైన గోధుమ పిండితో చేసింది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు పూరి పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. విన్నారు కదా ఎలా చెప్తున్నారంటే బాగున్నాయి, చాలా బాగున్నాయి గోధుమ పిండితో అయితే చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా మైదా పిండితో చేసుకుంటారు పూరీలు, కానీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చులండి. గోధుమ పిండితో చేసుకున్న మైదా పిండితో చేసుకున్న టేస్ట్ అయితే ఒకేలాగా వచ్చేలా కూడా చేసుకుంటారు కొంచెం మంది. కాకపోతే గోధుమ పిండితో చేసుకుంటే ఏంటంటే కొంచెం చపాతీ టైప్లో వస్తుంది అనమాట తినేటప్పుడు. అంతే తేడా గోధుమ పిండికి మైదా పిండికి. ఇద్దరం కూర్చొని పూరీలు తినేసాము. మా అమ్మ కూడా కూర్చొని తినేసింది అనమాట. చైర్లో కూర్చుంది. మా తాతి వాళ్ళకి కూడా పూరీలు అయితే ప్రిపేర్ చేశాను కదా, వాళ్ళకి కూడా ఇచ్చాను. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి 2 బాక్సులకేమో వైట్ రైస్ పెట్టేసి ఒక బాక్స్లోనేమో కర్రీ వేసేసి మా ఆయనకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. బాటిల్ కూడా పెట్టేసి లంచ్ బాక్స్ బ్యాగ్లోనైతే పెట్టేశాను అనమాట. ఆయనకైతే ఇచ్చాను అనమాట. మా ఆయన కూడా రెడీ అయిపోయి మంచిగా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడి వరకు తీసుకురాలేదనమాట ఇంటి బైక్. ఎందుకంటే మొత్తం అంతా గ్రౌండ్ క్లీన్ చేశారు కదా, దున్నడం వల్ల వర్షం పడింది. వర్షం పడడం వల్ల ఏంటంటే మట్టి కాబట్టి బైక్ టైర్స్ అనేవి జారుతాయి అనమాట. అందుకని రోడ్లోనే వదిలేశారు. వెళ్తూ మా ఆయన నాకు బాయ్ చెప్పేసి డ్యూటీకి అయితే హ్యాపీగా వెళ్ళిపోయారు అనమాట. మరి మీరు కూడా వీడియోని స్కిప్ చేసే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.